హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఒక మంచి ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాము. మనం బైక్స్, కార్స్ ఇవన్నీ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు వీటిని సర్వీసింగ్ ఇచ్చి క్లీన్ గా చేసుకుంటూ ఉంటాం. బట్ మన బాడీ లోపల మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటున్నామా? లేదు. ఆయిల్స్, మసాలాస్, జంక్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సో దీనివల్ల యాసిడిటీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, కాన్స్టిపేషన్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ తో మన స్టొమక్ ఉంటుంది. డిటాక్సిఫికేషన్, రెజనవేషన్ ఇది ఒక 14 days ప్లాన్. అంటే మీరు 14 days దేంట్లోనూ జాయిన్ అవ్వక్కర్లేదు. డిటాక్సిఫికేషన్ అంటే టాక్సిన్స్ ని తీసివేసే ఒక ప్రాసెస్. టాక్సిన్స్ అంటే మన బాడీలో ఉన్న వేస్ట్. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్ పైన పెస్టిసైడ్స్ కొడుతూ ఉంటారు. సో వాటిపైన ఎక్కువగా పెస్టిసైడ్స్ ఉంటాయి. ఆ ఫ్రూట్ ని తినకూడదు, ఆ వెజిటబుల్ ని తినకూడదు అని అంటూ ఉంటారు. మనం కూడా వింటూ ఉంటాం కదా. సో ఆ పెస్టిసైడ్స్ వేస్ట్ అంతా మన బాడీలో ఉంటుంది కదా. సో ఇదే కాకుండా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఆల్కహాల్, మెడిసిన్ వేస్ట్, ఫంగై, వైరసెస్, కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తాయి. ఇవన్నీ మన బాడీ లోపల వేస్ట్ గానే తయారవుతూ ఉంటాయి. లోపల ఉన్న టాక్సిన్స్ మరీ ఎక్కువైపోతే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. బట్ ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసి మీ బాడీలో ఉన్న చెడుని క్లీన్ చేసుకోవచ్చు. డిటాక్సిఫికేషన్ అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేయడము. రెజనవేషన్ అంటే క్లీన్ చేసి ఇమ్యూన్ సపోర్ట్ ని కూడా ఇస్తుంది. హెర్బల్ డిటాక్సిఫికేషన్, లివర్ సపోర్ట్, ఇమ్యూన్ సపోర్ట్, టోటల్ హెల్త్ ని మనకి ఇస్తుంది. లోపల హెర్బల్ టీ కూడా ఉంది, ఇక్కడ ఇచ్చారు. అది ఎలా యూజ్ చేయాలో నేను మీకు చెప్తాను. దీంట్లో మీకు ఈ హెర్బల్ టీ సాషేస్ కనిపిస్తాయి. ఇవి టోటల్ గా 14 సాషేస్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కో రోజు వాడాలి. మొత్తం 14 days యూజ్ చేయాలి. ఎవ్రీడే మార్నింగ్ బ్రషింగ్ అయిపోయాక 1 glass హాట్ డ్రింకింగ్ వాటర్ లో మీరు ఈ సాషేని ఓపెన్ చేసి ఈ పౌడర్ ని మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఆ వాటర్ ని తాగేయాలి. ఆ తర్వాత 45 minutes అయ్యాక మీరు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు యాజ్ యూజువల్. సో ఇది జస్ట్ గ్రీన్ టీ మాత్రమే కాదు, హెర్బల్ టీ. సో ఎంటీ స్టొమక్ తో ఎర్లీ మార్నింగ్ మన బాడీని క్లీన్ చేసుకోవడం మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఒక హెల్త్ సప్లిమెంట్, ఒక యాంటీ ఆక్సిడెంట్, మీ వెయిట్ ని కూడా మేనేజ్ చేస్తుంది. సో 14 days కి 14 సాషేస్ యూజ్ చేస్తూ ఉండాలి. ఒకవైపు ఇది యూజ్ చేస్తూ మీరు ఇంకొకటి కూడా ఫాలో అవ్వాలి. సో గ్రీన్ టీ తాగి ఒక 45 minutes అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేయమన్నా కదా. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక, మీ టిఫిన్ అయిపోయాక మీరు ఈ లివ్ సపోర్ట్ అనే క్యాప్సూల్ ఒకటి మార్నింగ్ వేసుకోవాలి. ఆఫ్టర్ ఫుడ్ ఇది వేసుకోవాలి. సో దీంట్లో టోటల్ గా 7 capsules ఉంటాయి. సో 7 days మీరు ఇది యూజ్ చేయాలి. సో ఈ క్యాప్సూల్ ని ఏ విధంగా తయారు చేశారో కూడా నేను చెప్తాను. మనకి పౌడర్ లో ఉంటుంది కదా, మంచి మంచివి ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని పౌడర్ లా చేసి క్యాప్సూల్ గా తయారు చేశారు. సో అంతా కూడా న్యాచురలే, కెమికల్స్ ఉండవు. సో నాకు లివర్ ప్రాబ్లం ఏం లేదు, నేను ఇది యూజ్ చేయొచ్చా అంటే ఇది టోటల్ హెల్త్ కోసం పనిచేస్తుంది. మీరు ఇది యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ హెర్బల్ డిటాక్సిఫికేషన్. ఇది మీరు నైట్ టైం డిన్నర్ అయిపోయాక ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. సో మార్నింగ్ ఒక క్యాప్సూల్ వేసుకుంటున్నారు, నైట్ ఇంకో క్యాప్సూల్ వేసుకుంటున్నారు. ఈ రెండు మీకు 1 to 7 days ఫస్ట్ వీక్ కి పనికొస్తాయి. మరి 14 days ప్లాన్ అని కదా చెప్పాము, 7 days అయిపోయింది. సెకండ్ వీక్ లో 7 days ఉంటాయి కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే 8th to 14th day ఇది స్టార్ట్ చేయాలి. సో నేను చెప్పాను కదా, క్లీన్ చేశాక రెజనవేషన్ కూడా మనం చేయాలని, అంటే ఎనర్జీని పుట్టించాలి, ఇమ్యూన్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేయాలి కదా. ఇది ఫస్ట్ వీక్ అయిపోయాక 8th day నుంచి ఇది స్టార్ట్ చేయాలి. మార్నింగ్ టిఫిన్ అయిపోయాక ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. మళ్ళీ రెజనవేషన్ లోనే మనకి రెజనవేషన్ టోటల్ హెల్త్ అని ఇంకోటి ఉంటుంది కదా, దీన్ని నైట్ డిన్నర్ అయిపోయాక వేసుకోవాలి. సో మొత్తం 14 days కంప్లీట్ అయిపోయింది. మీకు ఇక్కడ అయితే చాలా క్లియర్ గా రాసి ఉంటుంది, అసలు నేను చెప్పక్కర్లేదు, అంత నీట్ గా ఉంటుంది. 1 to 7 days ఏం చేయాలి, 8 to 14 days ఏం చేయాలి అంతా అని. బట్ స్టిల్ చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను. సో ఈ క్యాప్సూల్ లో ఉన్నది ఏది కూడా మీకు చెడన్నది 100% చేయదు. డ్రైడ్ మెచ్యూర్డ్ ఫ్రూట్, సో రూట్స్, డ్రైడ్ స్టెమ్, హోల్ ప్లాంట్, రూట్ బార్క్, సో అన్ని కూడా లీవ్స్, ఫ్రూట్స్ వాటి నుంచే తీసుకున్నారు. రైప్ సీడ్స్, త్రిఫల, బ్రింగరాజ్, సో వీటిలో ఏది ఇంకా మనకు చెడు చేసేది అయితే లేదు కదా. సో టోటల్ గా ఇది ఒక 14 days ప్లాన్ మీరు ఫాలో అవుతే మీ బాడీలో ఉన్న వేస్ట్ మొత్తం క్లీన్ అయ్యి మీకు ఇమ్యూన్ సపోర్ట్ దొరుకుతుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా గ్రో అవుతుంది. సో ఎవరు యూజ్ చేయకుండా ఉంటే బెటర్ అని ఇచ్చారు. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, వాళ్ళు వాడకపోవడమే మేలు. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తో కొంతమంది సఫర్ అవుతుంటారు, అంటే డాక్టర్స్ చెప్పుంటారు మీకు కిడ్నీ ప్రాబ్లం ఉందని పర్టికులర్ గా, అలాంటి వాళ్ళు వీటికి దూరంగా ఉంటే బెటర్. ఇంకా వేరే రెగ్యులర్ గా ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో యాక్చువల్ గా మా ఫాదర్ కూడా ఇంట్లో యూజ్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. అండ్ యంగ్స్టర్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు పెద్ద ఏజ్ వాళ్ళకి హెల్త్ బాగోకపోవడం అలా ఉండేది. బట్ ఇప్పుడున్న జంక్ ఫుడ్ అందరం తింటున్నాం కాబట్టి మన బాడీలో వేస్ట్ అన్నది ఎక్కువగానే అక్యుములేట్ అయి ఉంటుంది. ఏజ్ తక్కువే ఉంటుంది కానీ లోపల వేస్ట్ ఏమో చాలానే ఉంటుంది కదా. సో వేరే ప్రోడక్ట్స్ ఏవైనా బెస్ట్ గా ఎక్కడ దొరుకుతాయో చూసి మీరు తీసుకోవచ్చు, వాటిల్లో కూడా బెస్ట్ ఏదో చూసి తీసుకోవచ్చు. బట్ ఇలాంటి ప్రోడక్ట్స్ అనేవి మనకి అన్ని ప్లేసెస్ లో ఉండవు, చాలా డిఫరెంట్ ప్రోడక్ట్ ఇది. దీని ప్రైస్ మీరు చూడొచ్చు 1390 రూపీస్ ఉంది.
సో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఫుడ్ తినే వాళ్ళకి చాలా చెడు మనకి ఫామ్ అయి ఉంటుంది కదా బాడీలో. సో ఇది చాలా మంచి ప్రోడక్ట్ మన బాడీని క్లీన్ చేసుకోవడానికి. నేను కూడా ఇది తీసుకుంటున్నాను, నాకు కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ కంప్లీట్ చేసా 14 days ప్రోగ్రామ్, నాకు చాలా మంచిగా అనిపించింది. సో అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. సో ఈ కాస్ట్ ని ఎక్స్పెన్సివ్ అని అనడానికి లేదు, ఎందుకంటే మనం ఎంత చెడుని తింటుంటాం, దాన్ని అంతా క్లీన్ చేయడానికి ఒక 1000 రూపాయలు మనం ఖర్చు పెట్టడంలో నిజంగా ఏ తప్పు లేదు. ఇదే మీరు ఆ ఖర్చు పెట్టకపోతే ఎంతో తిరిగి ఖర్చు చేయాల్సి వస్తుంది హాస్పిటల్స్ కి వెళ్ళి. సో దానికన్నా ఇది ఎంతో బెటర్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేసి బై చేయండి.